నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ కుమార్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఇన్సూరెన్స్ ని క్లైమ్ చేసుకునే క్రమంలో ఏ సందర్భాలలో రిజెక్ట్ అవుతుంది, అలా రిజెక్ట్ అవడానికి మన వైపు నుంచి ఎటువంటి కారణాలు దోహదపడతాయి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అండ్ వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ వినయ్ కుమార్ గారు నమస్తే. సార్ నమస్తే సార్ వినయ్ కుమార్ గారు, రీసెంట్ టైమ్స్ లో ఇన్సూరెన్స్ క్లైమ్ రిజెక్షన్స్ కి సంబంధించి మీరు సొల్యూషన్స్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్స్ వారి పేరు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది లాస్ట్ 1 year గా. సో ఏంటి అసలు ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్స్ అంటే ఏంటి, మీ వైపు నుంచి ఎటువంటి సర్వీసెస్ ఇస్తారు అండ్ మీరు ఎవరికి ఉపయోగపడతారు? ఇన్సూరెన్స్ తీసుకునేది ఎప్పుడన్నా క్లెయిమ్ వచ్చినప్పుడు అది మనకి హెల్ప్ అవుతుంది, ఫైనాన్షియల్ గా సహాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రజలందరూ తీసుకుంటారు. అలానే ఫ్యాక్టరీస్, మ్యానుఫ్యాక్చరర్స్, ఇండస్ట్రీస్ అన్ని తీసుకుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో మేము గమనించింది, ఈ క్లెయిమ్స్ డబ్బులు తీసుకోవడం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కష్టమైంది. హెల్త్ క్లెయిమ్స్ ఎస్పెషల్గా చాలా వరకు రిజెక్ట్ అవుతున్నాయి. వీటి విషయంలో మేము ఇన్సూర్డ్ పబ్లిక్కి హెల్ప్ చేసే ఉద్దేశంతో మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు రిజెక్ట్ అయిన క్లైమ్స్ కోసం మాత్రమే ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారా? అట్లా కాదండి, రిజెక్ట్ అయినవి హెల్త్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి. అక్కడ లైఫ్ క్లెయిమ్స్, మోటార్ క్లెయిమ్స్, ఈ 3 భాగాల్లో రిజెక్ట్ అయిన వాటికి మేము హెల్ప్ చేస్తాము. అది కాకుండా మిగతావి ఏవైతే ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, ఇంజనీరింగ్, అదర్ ఇన్సూరెన్స్ ఉంటాయో అక్కడ యాక్సిడెంట్ అయిన రోజు నుంచి మేము సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు క్లెయిమ్ అనేది ఉన్నప్పుడు పాలసీ హోల్డర్ అనే వాళ్ళు ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్స్ ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి అసలు? ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ సెక్టార్లో అన్ని విభాగాలు, ఏజెంట్స్ అవనండి, కార్పొరేట్ ఏజెంట్స్, బ్రోకర్స్, బ్యాంక్ వాళ్ళు అందరూ ఇన్సూరెన్స్ సేల్స్ మీదే ఫోకస్ చేస్తున్నారు, లక్షల మంది. అయితే క్లెయిమ్ వచ్చినప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు, హ్యాండ్ హోల్డింగ్ చేసే పరిస్థితుల్లో వీళ్ళు లేకపోవడము, చాలామంది క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడము, అంటే కొన్ని లక్షల క్లెయిమ్స్, హెల్త్ క్లెయిమ్స్ అయితే రిజెక్ట్ అవ్వడము, ఇవన్నీ డేటా చూసి స్టడీ చేసి వీళ్ళందరికీ మనం సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కంపెనీని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ మన హైదరాబాద్ విషయానికి వస్తే ఈ క్లైమ్ రిజెక్షన్స్ కి సంబంధించిన ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేయడానికి చాలా కంపెనీస్, చాలా ఏజెన్సీస్ ఉన్నాయి కదా. బట్ ఎందుకు ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్స్ ని మాత్రమే అప్రోచ్ అవ్వాలి? వై యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే దానికి మీరు ఏం చెప్తారు? అండ్ వినయ్ కుమార్ గారిని టీమ్ ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి అంటే దానికి మీరు ఏం చెప్తారు? ఓకే, మేము మాకున్న టీం కానీ మేమంతా 30+ years ఎక్స్పీరియన్స్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పనిచేసి వచ్చాం. అంటే ఈ క్లెయిమ్ ప్రాసెసింగ్ మొత్తం, దానికి సంబంధించిన ఎకోసిస్టంలో ఎవరెవరి రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని మొత్తం తెలుసుకొని మేము రాబట్టి, మా టీం కానీ అందరూ 30+ years ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ ఉండబట్టి మాకున్న ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ తోటి, ఎక్స్పర్టైజ్ తోటి క్లెయిమ్ని మేము పరిష్కారంలో సహాయం చేయగలం. అయితే ఇక్కడ మేము ఒక కంపెనీగా, అంటే ఇండివిజువల్స్ చాలామంది చేస్తున్నారు, ఒక కంపెనీగా ఫామ్ అయ్యి ఇది ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి అందరూ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని మా ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ఒక కంపెనీగా ఫామ్ అయ్యి చేస్తున్నామండి. ఇండివిజువల్గా చేస్తే కొంత టైం లిమిటేషన్, జాగ్రఫీ లిమిటేషన్ ఉంటుంది. మాకు అలాంటి లిమిటేషన్స్ లేవు. నెంబర్ ఆఫ్ హ్యాండ్స్, ప్రొఫెషనల్ హ్యాండ్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు మాకున్న ఎక్స్పీరియన్స్తో హెల్ప్ చేయగలం. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటే గుర్తొస్తుంది. ఇన్సూరెన్స్ అనేది ఒక హెల్త్కి మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉండాలి అండ్ మన ప్రాపర్టీకి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి. సరే, చాలామంది ప్రాపర్టీస్కి కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ చేసుకుంటారు. బట్ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల మన ఆస్తి నష్టం జరిగినప్పుడు చాలామంది క్లెయిమ్ కోసం వెళ్ళినప్పుడు చాలా సందర్భాలలో మెజారిటీ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతుంటాయి అంట. అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు, అంటే వర్షాల వల్ల కానివ్వండి, వరదల వల్ల కానివ్వండి, లేదంటే ఏదైనా అగ్ని ప్రమాదం వల్ల మన ఆస్తికి, మన ఇంటికి నష్టం జరిగినప్పుడు చాలా మంది క్లెయిమ్ కోసం వెళ్తే రిజెక్షన్స్ అవుతున్నాయి చాలా మంది చెప్తుంటారు. ఎందుకు అలా రిజెక్షన్స్ అవుతుంటాయి అసలు? ఈ అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, అంటే వాతావరణ దీనివల్ల వచ్చిన
నష్టాలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఏమైతే క్లెయిమ్ చేయాల్సి వచ్చిందో అక్కడ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, దాన్ని మనం జస్టిఫై చేయాలి. అంటే ఈ పాలసీలో ఈ అడ్రస్లో ఇక్కడున్న ప్రాపర్టీకి నాకు నష్టం జరిగింది అన్న విధంగా దాన్ని జస్టిఫై చేయాలి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, ఎస్పెషల్లీ స్టాక్స్ కానీ, బిల్డింగ్ కానీ, ప్లాంట్ మిషనరీ కానీ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సర్వేయర్ని అపాయింట్ చేస్తారు. ఆయన థర్డ్ పార్టీ సర్వేయర్. ఆ సర్వేయర్ అడిగిన వాళ్ళకి వాళ్ళ లైసెన్స్ హోల్డర్ అండి, వాళ్ళు అడిగిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని అసెస్ చేసే విధంగా మనం సహాయం చేసి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాతే వాళ్ళు అసెస్మెంట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తారండి. ఇక్కడ నష్టం జరిగినప్పుడు రెండు విషయాలు. ఒకటి, నష్టపరిహారం కోసం ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరగడమా, లేదు ఈ నష్టం వల్ల నాకు వ్యాపారంలో పుంజుకోవడానికి మళ్ళీ తగిన ఏర్పాట్లు చేసుకోవడమా అన్న దానిలో మేము నష్టపరిహారం విషయంలో వాళ్ళకి సహాయ సహకారాలు అందించగలం. వాళ్ళ సమయాన్ని ఈ నష్టాన్ని దాటి వాళ్ళ వ్యాపారానికి మళ్ళీ పుంజుకునే విధంగా వాళ్ళ సమయాన్ని వెచ్చించవచ్చు. ఈ నష్టపరిహారం విషయం ఎలా తీసుకురావాలి, ఇన్సూరెన్స్ కంపెనీతో కానీ సర్వేర్తో కానీ ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఏం డాక్యుమెంట్ అవసరము, ఇవన్నీ మేము చేయగలం. చాలా మంది ఈ నష్టపరిహారం విషయంలో చాలా మందికి జీవితంలో ఒకసారి రెండు సార్లు జరుగుతాయండి. దీని మీద అంత అవగాహన ఉండదు. వాళ్ళ మళ్ళీ వ్యాపారం పుంజుకునే విషయం మీద సమయాన్ని నష్టపరిహారం విషయంలో పెట్టి ఇక్కడ రాలేదని బాధపడతారు. ఈ లోపల జరగాల్సిన వ్యాపార నష్టం ఎక్కువ జరిగిపోతుంది. ఈ రోజు అందరికీ తెలుసు, చాలా కాంపిటీషన్ ఉంది. ఒకసారి ఒకళ్ళు నష్టపడగానే ఆ స్పేస్ లోకి వేరే వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ మేము పూర్తిగా నష్టపరిహారాన్ని ఇప్పించి ఆ వాళ్ళ సమయాన్ని వృధా కాకుండా చేయడమే కాక సరైన టైంలో మేము వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చే విధంగా సహాయం చేయగలం. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేము విజయవాడలో ఉంటాము. లాస్ట్ కోవిడ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి మా ఫర్మ్ పేరు అండి. మిఠాయికోట్లో అనేది మా బ్రాండ్ నేమ్. అయితే మేము ఊర్మిళ నగర్, భవానీపురం ఊర్మిళ నగర్లో ఉంటాము. మొన్న రీసెంట్గా విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ అప్పుడు బుడమేరు వంతెన పొంగడం వల్ల మనకి వాటర్ రోడ్డు మీద 6 feet, లోపలికి ఒక 4 feet, సుమారుగా 10 feet వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఐటమ్స్ అన్ని, ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ, మెటీరియల్స్ కానీ అన్నీ తడిసిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. ఆ ఇబ్బంది పడుతున్న టైంలో మనం ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ ఉంది, ఇన్సూరెన్స్ ఒకటి మనం చేసుకున్నాము. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు డాక్యుమెంట్స్ అడగడం కానీ, స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా వాళ్ళు అడిగే కొన్ని పద్ధతులు, కొన్ని పనులు, వీటికి మనకు కొన్ని మనకు అర్థం కాని విషయాలుగా ఉన్నప్పుడు ఒక స్నేహితుడిని సలహా అడిగితే ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్స్ ఇండియా వాళ్ళ పేరు ఇచ్చారు మాకు. వాళ్ళు వెంటనే ఇమీడియట్గా వాళ్ళు ఒక టీం వచ్చి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం రెడీ చేయాలి, వాళ్ళు కూడా పర్సనల్గా మా టీంతో కూర్చుని, అకౌంట్స్ వాళ్ళతో కానీ, నాతో కానీ, ఇంకా మిగతా పార్ట్నర్స్తో కానీ కూర్చుని వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేయించి ఏవైతే కావాలో, ఏవైతే ఇంపార్టెంటో, ఏవైతే ఇవ్వచ్చో అవన్నీ ఇప్పించి, ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో, యాక్చువల్గా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకు తెలియక ఒక సంతకం పెట్టి ఒక డబ్బులు ఇస్తాము కాదు, దాంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు మాకు వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. మనం ఆ తెలుసుకోవడంతో రేపు ఫ్యూచర్లో ఎప్పుడు ఇన్సూరెన్స్ చేయాలన్నా కూడా ఏమేం పాయింట్స్ ఉంటే కావాలంటే అవసరమైతే వాళ్ళు వచ్చి చెప్పి సలహా ఇచ్చే అంత పాజిటివ్గా మాకు యాక్ట్ అయ్యారు వాళ్ళు. అయితే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మాకు చాలా బాగా ఉపయోగం. క్లెయిమ్ రావడానికి కానీ, తొందరగా రావడానికి కానీ, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి కానీ, మిగతా విషయాలుగా ఏది అడిగినా వాళ్ళకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల మాకు చాలా బాగా ఉపయోగపడింది. మేము వాళ్ళు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ క్లెయిమ్ అనేది జీవితంలో ఒకసారి జరిగేది, ఎప్పుడు రాకూడదని కోరుకుంటాము. ఆ వచ్చినప్పుడు ఇలాంటి సొల్యూషన్స్ ఇలాగా ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉండడం వల్ల మాకు చాలా ఒక ఫాదర్ లాగా అని ఒక చిన్న ఫీల్ కలిగింది మాకు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇంకొక ఇన్సూరెన్స్ గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి, వెహికల్ ఇన్సూరెన్స్. ప్రతిరోజు రోడ్ల మీద ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. యుద్ధాలలో చనిపోయే వాళ్ళ సంఖ్య కంటే కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో ఇక్కడ వెహికల్స్ అనేవి ప్రమాదానికి గురి అవుతుంటాయి. వెహికల్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకుని ఉంటారు. బట్ ఇవి కూడా చాలా సందర్భాలలో క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకు క్లెయిమ్ అంటే మనం దానికి ఇన్సూరెన్స్ చేసుకున్నా కూడా ఈ క్లెయిమ్ అనేది ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటారు రోడ్డు ప్రమాదాల విషయంలో? రోడ్డు ప్రమాదాల విషయంలో ఒక 2 రకాల క్లెయిమ్స్ ఉంటాయండి. ఒకటి మన వాహనానికి జరిగే నష్టం, దాన్ని ఓడి క్లెయిమ్ అంటారు, ఓన్ డ్యామేజ్ క్లెయిమ్ అంటారు. రెండోది మన వాహనం వల్ల వేరే వాళ్ళకి జరిగే నష్టం. అంటే రోడ్డు మీద మరణించవచ్చు ఎవరైనా, ప్రమాదశాత్తు జరిగింది,
ఎవరికైనా గాయం జరగచ్చు. దాన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. ఎస్ ఎస్. మన ఇండియాలో లా ఏంటంటే రోడ్డు మీదకి వచ్చిన ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. అది మన వాహనానికి కాదు, మన వాహనం వల్ల జరిగిన ఇతరులకు జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది. మన వాహనానికి జరిగిన నష్టానికి వేరే ఇన్సూరెన్స్ ఉందంటే అది తీసుకోవాలి. చాలా మంది తీసుకుంటున్నారు కూడా ఇప్పుడు. దీనిలో ఇప్పుడు ఈ యాక్సిడెంట్లు ఏదైతే జరిగినాయో దానిలో ఈ పార్షియల్ లాస్ జరుగుతుంటుంది. అంటే ఫెండర్ కానీ తర్వాత డోర్ కానీ అలా జరుగుతుంటుంది. వాటికి నష్టపరిహారం జరుగుతున్నాయి. అక్కడ మేము ఎక్కడైతే ఈ వాహనం జరిగింది అంటే టోటల్ లాస్ అవుతుందో, వాహనం పూర్తిగా పనికి రాకుండా పోతుంది, లేదా వాహనం థెఫ్ట్ అవుతుంది అంటే దొంగతనం జరిగింది, అలాంటి వాటిలో మేము సహాయ సహకారాలు ఇస్తున్నాము. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు డిలే చేస్తున్నాయి, అక్కడ మళ్ళీ డిస్ప్యూట్స్ వస్తున్నాయి కాబట్టి మేము అక్కడ సహాయ సహకారాలు ఇస్తున్నాము. అదే సమయంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎక్కడైతే ఉందో అవతల వాళ్ళు మరణించడం కానీ గాయపడడం కానీ జరిగితే దాన్ని థర్డ్ పార్టీ క్లెయిమ్స్ అంటారు. అవి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. దానికి జనరల్గా మన అడ్వకేట్ ద్వారా కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. వాటిలో కూడా మేము సహాయ సహకారాలు అందించగలం. వాళ్ళ కాంపెన్సేషన్ ఎంత రావాలి, ఎలా రావాలి అన్న విషయంలో మేము సహాయం అందించగలం. రైట్ రైట్. సో ఇప్పుడు ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ వాళ్ళు ఒకవేళ నా క్లెయిమ్ సెటిల్మెంట్లు కనుక చేయలేకపోతే మరి డబ్బులు రీఫండ్ ఇస్తారా మీరు? రిఫండ్ ఇస్తామండి. 80% రిఫండ్. మేమైతే ఫీజు తీసుకున్నామో దాని 80% రిఫండ్ ఇస్తాం. మేము మాకున్న అనుభవం కానీ, మాకున్న ప్రొఫెషనలిజం కానీ, మాకున్న నమ్మకాన్ని బట్టి మాకు తెలుసు ఏ క్లెయిమ్ వస్తుంది, ఏ క్లెయిమ్ రాదు, ఎలా తెప్పించాలో తెలుసు కాబట్టి మేము ఫీజు కూడా రిఫండ్ ఇస్తాం. అలాంటి విషయంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ ని రెన్యువల్ చేయడంలో కూడా ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారా? అంటే మేము ప్రస్తుతం ఇన్సూరెన్స్ బిజినెస్ లో లేము. మేము పాలసీలు మార్కెటింగ్ చేయడం కానీ, పాలసీ సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వగలం కానీ, ఇది ఎక్కడ రెన్యూ చేయాలి, ఎవరితో చేయాలి అన్నది మేము ఆ విషయంలో లేవండి. ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ అన్నది ఇన్సూరెన్స్ పాలసీ సేల్ చేయదు. అయితే ఇన్సూరెన్స్ ఎవరైతే పాలసీ సేల్ చేశారో అంటే ఏజెంట్స్ కానీ, కార్పొరేట్ ఏజెంట్స్ కానీ, బ్రోకర్స్ కానీ, వాళ్ళ కస్టమర్స్కి వచ్చిన క్లెయిమ్ ఇబ్బందుల్ని తొలగించడంలో, నష్టపరిహారాన్ని ఇప్పించడంలో మేము సహాయం అందించగలం. దానివల్ల ఏజెంట్స్ యొక్క బిజినెస్ దాని ద్వారా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద పబ్లిక్కి నమ్మకం పెరిగే విధంగా మేము తోడ్పడాలన్నది మా ఆలోచన. సో వినయ్ కుమార్ గారు, ఇప్పుడు ఉదాహరణగా నా ఇన్సూరెన్స్ క్లెయిమ్కి సంబంధించిన ఇష్యూస్ ఏదన్నా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే నేను ఎటువంటి డాక్యుమెంట్స్తో ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ అప్రోచ్ అవ్వాలి అంటారు? అంటే నా ఇన్సూరెన్స్కి సంబంధించి, నా క్లెయిమ్ సెటిల్మెంట్కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎటువంటి డాక్యుమెంటేషన్తో నేను సిద్ధమై మీ దగ్గరకు రావాలంటారు? మెజారిటీ క్లెయిమ్స్ మాకు అప్రోచ్ అయ్యేవి హెల్త్ క్లెయిమ్స్ అప్రోచ్ అవుతాయండి. ఎక్కడైతే రిజెక్ట్ అయినాయో వాటికి మేము మినిమం 3 డాక్యుమెంట్స్ అడుగుతాము. పాలసీ కాపీ, తర్వాత హాస్పిటల్లో తీసుకున్న డిశ్చార్జ్ సమ్మరీ, 3వ డాక్యుమెంటు ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన రిజెక్షన్ లెటర్. వీటిని తీసుకొని వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన ఏమన్నా ఎక్స్ట్రా డాక్యుమెంట్ కావాలంటే అడిగి మేము క్లెయిమ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఈ క్లెయిమ్ ఎవాల్యుయేషన్ కోసం ఎటువంటి ఫీజు తీసుకోము. క్లెయిము దీని జెన్యూన్ క్లెయిమే, ఇట్స్ వ్యాలిడ్ క్లెయిమ్. ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి మేము తెప్పించగలము అనుకున్నప్పుడు అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వెళ్తాము. అప్పుడు కస్టమర్కి చెప్తాం మేము తీసుకుంటున్నాము క్లెయిము, దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తాం. ఇది రిటైల్ క్లెయిమ్స్ అంటే లైఫ్, మోటారు, హెల్త్ పాలసీలో ఇలా చేస్తామండి. కానీ ఫైర్ అంటే ఎప్పుడైతే అగ్ని ప్రమాదాలు ఉన్నాయో వాళ్ళకి డే 1 నుంచి మేము సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు, ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత మేము ఇన్వాల్వ్ అయ్యి అన్ని సంబంధించిన డాక్యుమెంటేషన్ మేమే వాళ్ళ దగ్గరుండి చూసుకొని వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేసి గైడ్ చేసి సర్వేయర్తో కోఆర్డినేట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీతో కూడా మాట్లాడి దానికి సంబంధించిన పరిహారం లభించేట్టు మేము చివరి దాకా కూడా చేయగలం. రైట్. సో ఇప్పుడు నా క్లెయిమ్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు నాకు సంబంధించిన డాక్యుమెంటేషన్, పర్సనల్ డాక్యుమెంటేషన్ మీకు ఇస్తాను కాబట్టి, సో ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, ట్రాన్స్పరెన్సీ విషయానికి వస్తే ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ వాళ్ళు ఇక్కడ ఎటువంటి స్టాండ్ తీసుకున్నారు?
క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీకి సంబంధించి? క్లయింట్ మాకు అప్రోచ్ అయినప్పుడు ఉమ్, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏదైనా కానీ ఉమ్, పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. అది ఎవరికి షేర్ చేయడం కానీ ఉమ్, వేరే పర్పస్కి వాడడం కానీ ఏమీ జరగదు. పూర్తిగా మేము అగ్రిమెంట్లో కూడా రాస్తామయ్యి ఉమ్, దాని ప్రకారమే మేము నడుచుకుంటాము. ఉమ్, ఇది ఒకటే ఉద్దేశం ఏంటంటే ఈ నష్టపరిహారాన్ని కస్టమర్కి ఎలా అందించే అవకాశం ఉంది అన్న దాని మీదే ఫోకస్ తప్ప వేరే ఆలోచన కానీ వేరే ఫోకస్ కానీ లేదు మాకు. సో ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ ఇష్యూస్ ఇండివిజువల్స్ కి మాత్రమే కాకుండా కార్పొరేట్స్ కూడా మీరు సపోర్ట్ చేస్తారా? అండ్ కార్పొరేట్స్ విషయంలో ఎటువంటి డాక్యుమెంటేషన్ తో మనం ముందుకు వెళ్ళాలి అంటారు? అండ్ కార్పొరేట్స్ అనే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? కార్పొరేట్స్ కూడా అప్రోచ్ అవుతాయండి. అది 2 crores 3 crores కావచ్చు, 25-30 crores కావచ్చు. వాళ్ళకున్న నష్టం ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ కానీ మన ఫ్లడ్ యాక్సిడెంట్ కానీ జరిగితే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు దానికి ఆ ప్రమాదానికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ మొత్తం కోఆర్డినేషన్ మేము సర్వేర్ తోటి చేసి దాన్ని ఆ క్లెయిమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తాం మేము. ఇది ఒక ఏ క్లెయిమ్కి ఏం డాక్యుమెంటేషను, ఏది రిలవెంట్ డాక్యుమెంటు, ఏది ఇర్రెలవెంటు, ఫైనాన్షియల్స్ కానీ జిఎస్టీ రిటర్న్స్ కానీ ఈ రెండు కొలాబరేట్ చేసి ఎలాగా చూడాలి, అలాగా బ్యాలెన్స్ షీటు, క్యాపిటలైజేషన్ ఆఫ్ ది అసెట్స్, ఇవన్నీ కూడా మేము మాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో ఇన్సూరెన్స్ కంపెనీలో చేసి వచ్చాం కాబట్టి మాకు పూర్తి అవగాహన ఉండబట్టి వాళ్ళకి సహాయం అందించడంలో చాలా సులభంగా చేయగలం. ఓకే. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రాసెస్ని ఎప్పుడో ఒకసారి జరిగే ఒక యాక్సిడెంట్లో అందరూ తెలుసుకోవడం కష్టం, దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వడం కష్టం కాదు. కాబట్టి మేము ఈ విషయంలో సహాయం చేస్తాం. శ్రీ వెంకట రాకేష్ ట్రేడింగ్ అని ఒక ఫుడ్ గ్రెయిన్స్ బిజినెస్ అండి మాది విజయవాడ భవానీపురం ఐరన్ ఐడ్లో ఉందండి మా షాపు. రీసెంట్గా ఫ్లడ్ దాంట్లో మేము చాలా ఎఫెక్ట్ అయ్యాం సార్. నాకు 3-4 గోడౌన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ గోడౌన్స్ అన్నీ కూడా ఈ ఫ్లడ్స్తోని మొత్తం ఎఫెక్ట్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాం సార్. మేము రీసెంట్గా ఒక ఫ్రెండ్స్ త్రూ నాకు తెలిసి ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం సార్. దే డిడ్ వెరీ గుడ్ టీమ్ వర్క్ అండి. వాళ్ళ టీమ్ వర్క్లో వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. సో మా ఎలా డాక్యుమెంట్ ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేయాలో, సర్వేకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలో, సర్వేకి ఎట్లా పేపర్ వర్క్ చేయాలో వాళ్ళు మొత్తం మాకు గైడ్ చేశారు. అంతా వాళ్ళు చేశారు కూడా. మా ఛానల్లోనే మా ఎంప్లాయీస్తో కలిసి వాళ్ళు కూడా చేసి దాన్ని ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ పేపర్స్ అడిగారండి మాకు. అంటే ప్రోటోకాల్ ప్రకారంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ కొన్ని మనం ఈ సప్లై ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు, మన దగ్గర అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దాని విషయాల్లో వాళ్ళు మాకు సంప్రదించి చూసి చేసి పేపర్స్ అన్ని సబ్మిట్ చేశారు. దాంతోడు మాకు క్లెయిమ్ కూడా చక్కగా మొత్తం చాలా తొందరగానే సెటిల్ చేయించారు. ఇంకోటి మేజర్ ఇష్యూ ఏంటంటే ఎప్పుడైనా మనము ఫ్యూచర్లో కూడా ఏమైనా ఎప్పుడైనా మనము డాక్యుమెంటేషన్ చేయాలన్నా ఎట్లా మనం చేయాలి డాక్యుమెంటేషన్, అది కూడా మాకు గైడ్ చేశారు బాగా. మా స్టాఫ్ కానీ, మా చార్ట్ అకౌంట్స్ కానీ, మేము కానీ చాలా విషయాలు కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే మనం ఊరికైనా ఇన్సూరెన్స్ అథారిటీస్ పిలిచేసి సైన్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము. కానీ దాని ఎన్నో డాక్యుమెంట్ పేపర్స్ మనం రాయాలి, అవి మిస్ అవుతున్నాం. తర్వాత అయ్యే మాకు రేపు ఇబ్బంది అవుతున్నాయి. ఎనీథింగ్ డోర్ నెంబర్ అనుకోండి, మన పాలసీ పేర్లు అనుకోండి, దాంట్లో దేని పర్పస్గా ఫ్లడ్ ఉండొచ్చు, ఫైర్ ఉండొచ్చు, ఎర్త్క్వేక్ ఉండొచ్చు, ఎన్నో రకాలతోనే మనం ఎఫెక్ట్ అవుతాం. బట్ అన్ని డాక్యుమెంటేషన్ మనము కొంత చేసాము చేయము. అలాంటప్పుడు ఎంతో ఇబ్బందితో మనము క్లెయిమ్స్ సెటిల్ అవుతున్నాయి. కానీ వీళ్ళు అన్నీ చూసుకొని ప్రికాషన్ తీసుకొని మాకు చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ కంపెనీ. సో థ్యాంక్స్ వెరీ మచ్ అండి. ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్ వాళ్ళు మాకు చాలా అప్రోచ్ చేశారు, మాకు చక్కగా గైడ్ చేశారు. వెరీ హ్యాపీ విత్ దిస్ కంపెనీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు వన్స్ ఒకసారి క్లయింట్ అనే వాళ్ళు ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి మిమ్మల్ని కనుక అప్రోచ్ అయితే అంటే ఎంత ఫాస్టర్ గా మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ చేసి ఇవ్వగలరు అండ్ ఎంత వేగంగా మీరు సర్వీస్ ఇవ్వగలరు మీ క్లయింట్ కి? ఇది 2 రకాలండి. ఇందాక చెప్పినట్టు రిటైల్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మోటార్లో బేసిక్గా దీన్ని ఈ పరిష్కారం అన్నది ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా లేదా ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మెన్ ద్వారా చేయాలి. అది మొత్తం ఆల్ ఇండియాలో చేస్తున్నాము.
ఎప్పుడైతే ఓంబుడ్స్మెన్ ఆఫీస్కి వెళ్తామో ఉమ్, అది ఆ పరిధిలో ఉన్న ఓంబుడ్స్మెన్లో వాళ్ళకున్న వర్క్ లోడ్ బట్టి 3 to 6 months టైం పడుతుంది. అది తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది. ఉమ్, అయితే ఎక్కడైతే ఫైర్, మెరైన్ ఇన్సూరెన్స్ వాటిల్లో ఉందో అక్కడ ఇన్సూరెడ్ అంటే మన జరిగిన నష్టాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం. అంటే ఇప్పుడు సపోజ్ బిల్డింగ్ పాడైపోతే బిల్డింగ్ని మళ్ళీ కట్టడమా ఉమ్, అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉమ్, బిల్డింగ్ కట్టాలి అంటే కట్టే టైం కూడా ఉంటుందండి. ఉమ్, ఈ కట్టే టైం లోపల కట్టే పూర్తయ్యే లోపల ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చే అవకాశం ఉంది. ఉమ్, ఇది ప్రతి క్లెయిము ఒక అంటే ఇన్సూర్డ్ యొక్క ఆలోచన బట్టి ఉమ్, వాళ్ళు తీసుకునే స్టెప్ బట్టి ఉంటుంది. ఉమ్, అయితే వీలైనంత త్వరగా, ఉమ్, వీలైనంత సులభంగా, ఉమ్, ఎక్కువ శ్రమ వాళ్ళు పడకుండా ఉమ్, మేము మొత్తం డాక్యుమెంటేషన్ చూసుకొని మేము కోఆర్డినేట్ చేసి ఫాలో అప్ చేసి తెచ్చేదానికి మేము పూర్తి సహాయం అందిస్తాం. సో చాలా మంది ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని మనకి ఇచ్చేటప్పుడు, మనకు అమ్మేటప్పుడు ఎస్ వీఆర్ ద బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్తారు. అండ్ మా కంపెనీకి మించిన కంపెనీ ఇంకొకటి లేదు. అండ్ మా దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్కి సంబంధించి, అంటే మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ లాంటి ప్రోడక్ట్ ఇంక ఏ కంపెనీ ఇవ్వలేదంటూ కూడా 100 రకాల అద్భుతాలు చెప్తారు. ఒక్కసారి మీరు గారు మమ్మల్ని అప్రోచ్ అయితే అసలు మీ లైఫే టర్న్ అయిపోతుంది, మీ లైఫ్ టైం సొల్యూషన్స్ అంతా మేమే చేసి పెడతా ఉంటారు. సరే, మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్లో మనం ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని అప్రోచ్ అయినప్పుడు మనల్ని ఎందుకో ఒక్కసారిగా రిజెక్ట్ చేసి పడేస్తారు. అంటే ఇచ్చేటప్పుడేమో ఎస్ 100 రకాల అద్భుతాలు మనకి చెప్తారు, మేమే ఇండస్ట్రీలో బెస్ట్ అంటారు. ఎస్, మన అవసరం వచ్చి మన కర్మగాలి వెళ్ళామంటే అప్పుడు మాత్రం ఎటువంటి సమాధానం ఉండదు వాళ్ళ వైపు నుంచి. అంటే రిజెక్ట్ అవ్వడానికి ఎక్కువ సందర్భాలు ఉంటాయి, కానీ ఇవ్వడానికి చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి వాళ్ళ వైపు నుంచి. సో ఇటువంటి వాటి కోసం మనం ఎలా ఫైట్ చేయొచ్చు అంటారు? అండ్ ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్స్ని అసోసియేట్ అయ్యి ఇప్పుడు మీరు అన్నట్లు మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా అద్భుతంగా చెప్తారండి. ఇన్సూరెన్స్ అన్నది ఒక కాన్సెప్ట్, అంటే మన ఫిజికల్ గా కనిపించేది కాదు. ఇది భరోసా, ఒక ధీమా, భరోసా ఇస్తున్నారు. భరోసా, ధీమా ఇచ్చేటప్పుడు మేము ఎవరికైనా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఆఫర్ని, పాలసీని చదువుకోండి. ఒకసారి దానిలో ఉన్న చెప్పిన దానికి అక్కడ రాసిన దానికి ఉన్న తేడా ఏంటో గమనించండి. ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ అనేది తప్పనిసరిగా ఇక్కడ అవసరము. ఇండియాలో ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్కువ దాని మీద ఎవరు పద్ధతి అంటే టైం స్పెండ్ చేయట్లేదు. ఆ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఇలాంటి నష్టాలు జరగకుండా నివారించవచ్చు. క్లెయిమ్ వచ్చినప్పుడు మీరు అన్నట్టు చాలా ఫైటింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అయితే అలాంటి వాటిల్లో అలాంటి ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ యొక్క సులభతరం అవుతుంది. ఈ ఫైటింగ్ అనేది పెయిన్ఫుల్ కాకుండా మేము దాన్ని సులభతరం చేసే అవకాశాలు చూస్తాం. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం కూడా డిస్కస్ చేసుకోవాలి తప్పనిసరిగా. ఇన్సూరెన్స్ క్లైమ్స్ రిలేటెడ్ స్టేషన్, ఆర్బిట్రేషన్ అండ్ లీగాలిటేషన్ మ్యాటర్స్లో కూడా ఎక్స్పర్ట్ క్లైమ్ సొల్యూషన్స్ అనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు పూర్తిగా అండి. ఎక్కడైతే ఇన్సూరెన్స్ కంపెనీ వ్యాలిడ్ క్లెయిమ్, జెన్యూన్ క్లెయిమ్ కూడా రిజెక్ట్ చేసిందో మమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. 1 year తర్వాత, 2 years తర్వాత కూడా అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళకి మేము లిటిగేషన్ సర్వీస్ ఇస్తాం. అంటే లిటిగేషన్ సర్వీస్ అంటే ఇక్కడ కన్జ్యూమర్ కోర్టు కానీ, కమర్షియల్ కోర్టు కానీ మనం వెళ్ళొచ్చు. అక్కడ ఏ అడ్వకేట్ని, ఎవరికి ఇన్సూరెన్స్ ప్లస్ లా తెలుసు, ఎలా అప్రోచ్ అవ్వాలో అన్నది చాలా మందికి కష్టం. ఆ విషయంలో మేము హెల్ప్ చేస్తాం. అడ్వకేట్ని మేమే అపాయింట్ చేసి కస్టమర్ తరఫున లీగల్గా పోరాడి వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించేదానికి మేము ప్రయత్నం చేస్తాం పూర్తిగా. అలానే ఇన్సూరెన్స్ పాలసీల్లో ఆర్బిట్రేషన్ ఒక క్లాజ్ ఉంటుందండి. ఈ ఆర్బిట్రేషన్ అంటే ఒక ఆర్బిట్రేషన్ రికన్సిలేషన్ యాక్ట్ ప్రకారము ఒక ఇద్దరు తరఫున మనుషులు కూర్చొని దాన్ని మీడియేషన్ చేసి క్లెయిమ్ను పరిష్కారం చేసే విధానం. ఈ ఆర్బిట్రేషన్ సర్వీసెస్ కూడా మేము ఇస్తున్నాం. ఇది చాలా తక్కువ మంది ఇస్తున్నారు ఈ రోజుల్లో. ఆర్బిట్రేషన్ సర్వీసెస్, అలానే లిటిగేషన్ సర్వీసెస్, అలానే రిటైల్ క్లెయిమ్స్కి ఓంబుడ్స్మెన్ అప్రోచ్. అంటే ఏదైతే క్లెయిమ్స్, ఎటువంటి క్లెయిమ్ అయినా అల్టిమేట్ రిలీఫ్ ఎక్కడ దొరుకుతుంది అన్నది చూసి అంతవరకు మేము వీళ్ళందరికీ సహాయం చేయడానికి తగ్గ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసాం. సో వినయ్ కుమార్ గారు, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా కొన్ని ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు కదా పబ్లిక్కి. సో ఇటువంటి సందర్భాలలో కూడా మనకు కొన్ని ఇబ్బందులు తలెత్తుతుంటాయి కాబట్టి మరి
బ్యాంకు నుంచి వచ్చిన ఇష్యూస్ కూడా మనం ఏ విధంగా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అంటారు? ఆ, ముఖ్యంగా బ్యాంకు వాళ్ళు ఎక్కడైతే లోన్ ఇస్తారో అక్కడ బ్యాంక్ అష్యూరెన్స్ ద్వారా వాళ్ళే ఇన్సూరెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళే ఇన్సూరెన్స్ చేస్తారు. అయితే బ్యాంక్ లోన్ తీసుకున్నారు కాబట్టి చాలా మంది ఈ బెనిఫిట్ పొందిన వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తున్నారు అన్న ధీమాతో ఉంటారు. కానీ ఎప్పుడైతే క్లెయిమ్ వస్తుందో అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. మాకు ఉదాహరణ ప్రకారం మేము చేసిన క్లెయిమ్స్ లో ఎక్కడైతే ఒక స్టాక్ ₹1,00,00,000 స్టాక్ ఉంటే దానికి బ్యాంకు దగ్గర 50 లక్షలు లోన్ తీసుకున్నారు. ఓకే. బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేశారు. బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేశారు కదా అని ఈ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన ధీమాగా ఉన్నారు. ఓకే. ఎక్కడైతే విజయవాడ ఫ్లడ్ లో సామాన్ దెబ్బతింటే మొన్న మధ్య సెప్టెంబర్ 2024 వరదలు వచ్చాయి విజయవాడ. వరదల్లో దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి తెలిసింది వీళ్ళ దగ్గర స్టాక్ 1 crore ఉంటే బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేసింది 50 లక్షలే. ఓకే. బ్యాంక్ వాళ్ళని అడిగారు, మేము ఎందుకు 50 లక్షలు చేశారు అంటే, మేము ఎంతవరకు లోన్ ఇచ్చామో అంతవరకే మా ఇన్సూరెన్స్ చేసే బాధ్యత. ఓకే. ఓకే. పూర్తి ₹1,00,00,000 బాధ్యత వాళ్ళకి లేదు. ఓకే. ఇప్పుడు జరిగిన నష్టం 50% అయితే వచ్చిన నష్టంలో కూడా 50% ఇస్తారు. అంటే కోటికి కోటి ఇవ్వం, కోటికి 50 ఇస్తాం. 50 ఇస్తారు. కోటికి 50 ఇస్తారు. మీ నష్టం 50 లక్షలు అయితే 25 లక్షలు ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. ఓకే. కాబట్టి ఎక్కడైతే బ్యాంక్ అష్యూరెన్స్ ద్వారా పాలసీలు తీసుకున్నారో అక్కడ వాళ్ళు తీసుకున్న వాల్యూ వాళ్ళు ఇచ్చిన లోన్ వరకే ఉంటుంది. మన వాల్యూస్ వేరే ఉంటాయి. మన ఆస్తి వివరాలు, మన ఆస్తిలో ఉన్న వాల్యూస్ బ్యాంక్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీ రెండు దగ్గర కంపేర్ చేసి దానికి సంబంధించి బ్యాంక్ వాళ్ళ దగ్గరే ఎక్కువ తీసుకోవడం కానీ లేదు సపరేట్గా ఇన్సూరెన్స్ తీసుకోవడం కానీ చేయాల్సిన అవసరం చాలా మందికి ఉంది. ఈవెన్ హౌసింగ్ లోన్స్ కూడా ఇది వర్తిస్తుంది. ఎస్పెషలీ హౌసింగ్ లోన్స్, బిల్డింగ్ లోన్స్ లో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాటిల్లో ఒక అద్భుతమైన ఒక పాలసీ ఇండియాలో ఉంది. అది ఏంటంటే రీఇన్స్టేట్మెంట్ క్లాజ్ అంటాం. అంటే ఈ రోజు బిల్డింగ్ కడితే ఎంత అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందో, ఎంత కాస్ట్ అవుతుందో అంతకు ఇన్సూరెన్స్ చేయొచ్చు. చాలా మందికి తెలియక బుక్ వాల్యూ అంటే 10 ఏళ్ల క్రితం బిల్డింగ్ కదా అని తక్కువకు చేస్తారు. కానీ ఒక ఇన్సూరెన్స్ సెక్టార్ ఎస్పెషల్లీ ఇండియాలో ఈ క్లాజ్ వల్ల, RIV క్లాజ్ అంటారు, ఈ క్లాజ్ వల్ల ఎంతో బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బిల్డింగ్ కడితే 20 లక్షలు అయితే అదే బిల్డింగ్ 20 లక్షలతో ఇన్సూరెన్స్ చేయాలి. మనం 10 ఏళ్ల క్రితం 10 లక్షలు కట్టుండొచ్చు. అది ఈరోజు దాన్ని తగ్గిస్తూ పోవడం అన్నది చాలా తప్పు. అది ఇప్పుడు రేపు ఏదన్నా ప్రమాదం జరిగి బిల్డింగ్కి నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ప్రపోర్షనేట్గా పే చేస్తారు. దాని బదులు ఈరోజు బిల్డింగ్ కడితే వచ్చే ఎంతైతే కాస్ట్ ఉందో దానికి ఇన్సూరెన్స్ చేయడం చాలా ఆమోదయోగ్యం. ఇన్సూరెన్స్ కంపెనీల ప్రకారం మనకి చాలా లాభదాయకం. సో వినయ్ కుమార్ గారు, అంటే ఇప్పటి వరకు మనం ప్రాపర్టీకి సంబంధించిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం, వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ మోరోవర్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే అసలు ఎంత % ఆఫ్ క్లైమ్స్ అనేవి ఇక్కడ రిజెక్ట్ అవుతున్నాయి అంటారు? ఎంతమంది సఫర్ అవుతున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో? మనకి తెలిసిన 23-24 ఫైనాన్షియల్ ఇయర్ లో IRDA రిపోర్ట్ వచ్చిందండి. దాని ప్రకారము ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ అయినవి 36 లక్షలకు పైన ఉన్నాయి. దాని అమౌంట్ 10,937 కోట్లు. ఇది కాక ఇంకొక 15,100 కోట్ల రూపాయల క్లెయిమ్స్ తగ్గించబడి, అంటే డిజోలవెన్స్ అంటారు. ఇక్కడ మనం ప్రముఖంగా చూస్తే 10,937 కోట్ల ద్వారా 36 లక్షల మందికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పూర్తిగా ఇవ్వము అని ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్పిన సందర్భం ఇది. అయితే వాళ్ళ జెన్యూన్ క్లెయిమ్ కోసం ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తే దానిలో ఒక 31,000 మందే ప్రస్తుతానికి పరిష్కారం కోసం అప్లై చేసి ఉన్నారు. అంటే 36 లక్షల్లో 31,000 మందే పరిష్కారం కోసం వెళ్ళారు. అంటే <1% పీపుల్కే దీని మీద అవగాహన, దాని పరిష్కారం కోసం ఎక్కడ తలుపు తట్టాలి, ఏం చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి. చాలా మందికి మన భారతదేశంలో లిటరసీ ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎలా అడగాలో తెలియదు. ఇది చాలా కష్టతరమైన పని అయిపోయింది వాళ్ళకి. ఇన్సూరెన్స్ అనేది ఒక ధీమా. ఎప్పుడైతే మన హాస్పిటల్లో ఉండి మనకు అవసరమైనప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. మనకి జరిగిన అనారోగ్యానికి సంబంధించిన డబ్బులు వస్తాయి అన్న ఎంతో ముందు చూపుతో
ఇన్సూరెన్స్ కట్టి అది డబ్బులు రాక అప్పులు చేసి హాస్పిటల్కి డబ్బులు కట్టి బయటకు వచ్చి ఇన్సూరెన్స్కి అప్లై చేస్తే అది రాకపోతే చాలా దారుణమైన పరిస్థితి. ఎంతో మంది ఈ విషయాల్లో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. మా నెంబర్కి కాల్ చేసి ఇన్సూరెన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ పంపిస్తే మేము ఫ్రీగా వాళ్ళది ఎవాల్యుయేషన్ చేసి అది క్లెయిమ్ వచ్చే విధంగా ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము మా టీము అందరం రెడీగా ఉన్నాం. ఈ విషయంలో ఇన్సూరెన్స్ సెక్టార్ మీద, ఇండస్ట్రీ మీద ఏమైతే అపవాదు ఉందో, తీసుకున్న పాలసీ అమ్మేటప్పుడు తీసుకుంటారు, పాలసీ అమ్మేటప్పుడు అమ్ముతారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు పట్టించుకోరు అన్న అపవాదుని తొలగించి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద నమ్మకాన్ని ప్రోధి చేయడానికి మేమంతా కృషి చేస్తున్నాము. రైట్. అలా ఇన్సూరెన్స్ కస్టమర్స్కి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ అనేది పెట్టాము. ఈ తెలుగు స్టేట్స్లో ఉన్న అందరూ ఇన్సూరెన్స్ సెక్టార్లో వాళ్ళకి మేము ఏ విధంగా సహాయపడగలమో మాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా, ఎక్స్పర్టైజ్ ద్వారా సహాయపడడానికి మేము రెడీగా ఉన్నామండి. విజయవాడ మలయన్స్ సెంట్రల్ అండి. మాది 30 ఏళ్ళ నుంచి కబేడలో ప్యాకింగ్ యూనిట్ ఉంది, ఎడుపుల ఆయిల్ సంబంధించి. దానికి సంబంధించి మన విజయవాడ వచ్చిన బాధలో మునిగిపోతే మాది ఇన్సూరెన్స్ క్లెయిమ్ కన్సల్టెంట్ కోసం దొరుకుతుంది. ఇలాగ ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ వాటికి దొరికింది. అక్కడ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ దాంట్లో క్లెయిమ్ చేయడంలో సహాయం చేశారు. అక్కడ నుంచి ప్రకాష్ గారు వచ్చి మాకు దానికి సంబంధించి క్లెయిమ్ సొల్యూషన్స్ క్లెయిమ్ కోసం ఏర్పాటు చేయడము, కంపెనీ వాళ్ళతో కొరిలేట్ చేయడము, మనకి సర్వేతో కొరిలేట్ చేయడము, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని కంపెనీ వాళ్ళకి ఇచ్చి క్లెయిమ్ ప్రాసెస్ ఈజీ చేయడము, నెక్స్ట్ తీసుకోపోయే ఇన్సూరెన్స్ క్లెయిమ్లో ఎక్కడ లోటుపాటు ఏం సరి చేసుకోవాలని చాలా బాగా చెప్పారు. మాకు క్లెయిమ్ కూడా వచ్చేసిందండి. అనుకున్న దానికన్నా కొంచెం త్వరగానే చేర్పించి ఏర్పాటు చేశారు. అది సో పర్సనల్గా వాళ్ళది నేను రికమెండ్ చేస్తాను ఇన్సూరెన్స్ క్లెయిమ్ సంబంధించి. సో మొత్తానికి ఎక్స్పర్ట్ క్లెయిమ్ సొల్యూషన్స్ అనే వాళ్ళు మన ప్రాపర్టీకి సంబంధించి కానివ్వండి, మన వాహనాలకు సంబంధించి కానివ్వండి, లేదంటే మన హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా సరే అన్ని రకాల ఇబ్బందులు మీరు సార్ట్అవుట్ చేసి దానికి ఒక సొల్యూషన్ సర్వీస్ అయితే మన పబ్లిక్కి ఇస్తారు. తప్పకుండా అండి. రైట్. పూర్తిగా మేము దానికి సంబంధించి రెడీగా ఉన్నాం. అందరికీ హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. రైట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ కుమార్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్.